అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారి పైన కేసు అయితే నమోదవడం జరిగింది. అసలు ఎందుకు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఈవిడపైనే కాదండి, తప్పుడు ప్రచారాలు చేసే ప్రతి ఒక్కరిపైన కూడా పోలీసులు కేసులు పెడుతున్నారు. ఎందుకు అంటే ఒక ఉన్న విషయాన్ని లేనట్లుగా తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు కొన్నాళ్ళ తర్వాత నిజం కూడా అబద్ధంగానే అవుద్ది. ప్రతి ఒక్కరు కూడా నిజాన్ని నమ్మడం మానేస్తారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఏం చేస్తున్నారంటే అధికారికంగా తప్పుడు ప్రచారాలు చేసే వారిపైన కేసులు పెట్టి వారికి తగిన శిక్షలు వేయడానికి పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే శ్యామల గారి పైన కూడా కేసు నమోదయ్యడం జరిగింది. అసలు ఎందుకు ఏంటి అంటే రీసెంట్గా కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి. సో కావేరీ ట్రావెల్స్కి సంబంధించి. సో అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ బస్సుకి ఫిట్నెస్ లేనందువల్ల కూటమి ప్రభుత్వం వాళ్ళు ఫిట్నెస్ లేని బండులను అనుమతి ఇవ్వడం వల్లే అది ఆ విధంగా అదుపు తప్పింది. వెంటనే మంటలు వచ్చాయి, అంతమంది చనిపోయారని చెప్పేసి కొంతమంది అన్నారు. సో దాని తర్వాత ఇది ఫిట్నెస్ ప్రాబ్లం కాదు అని చెప్పేసి వివరణ ఇచ్చారనమాట. అంటే ఫిట్నెస్ ఇంకా ఉంది, ఇంకా ఎక్స్పైర్ అయిపోలేదు, ఇంకా వ్యాలిడిటీలో ఉందని చెప్పేసి ఆధారాలతో సహా నిరూపిస్తే వాళ్ళు నోరు మూసుకున్నారు. సో వాళ్ళపైన కేసులు పెట్టారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో శ్యామల గారు ఏం చేశారు, ఆ వ్యక్తి ఎవరైతే బైక్ వచ్చి గుద్దేశారో ఆ బైక్ నడిపినటువంటి వ్యక్తి మద్యం సేవించాడు, ఆ విజువల్స్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇలా బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని ఇవ్వడం వల్ల ఎప్పుడు పడితే ఆయన కొనుక్కున్నాడు. సో వేలకాని వేలలో అలా కూటమి ప్రభుత్వం మందుని అవైలబుల్గా ఉంచారు కాబట్టే అతను తాగేసి 20 మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క తప్పు మాత్రమే అని చెప్పేసి చాలా గుచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే ఈ నిందంతా కూడా కూటమి ప్రభుత్వం మీద వేసేశారు. అంటే అనుకోని సంఘటనలు కూడా, మన చేతుల్లో లేని సంఘటనలు కూడా రాజకీయంగా చేసేసి ఏ విధంగా అయినా సరే కూటమి ప్రభుత్వం నిందేసేస్తే ప్రజలు నమ్మేస్తారు అని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు చాలా తెలివితేటలుగా వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, ఏదేదో మాట్లాడతారు, అందరి ముందు నవ్వుల పాలు అవుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది, సేమ్ రిపీట్. అదేవిధంగా శ్యామల గారు వచ్చారు, ఈ విధంగా బెల్ట్ షాపుల్లో తీసుకున్న మద్యం వల్లే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి ఆవిడ గుచ్చి మాట్లాడారు. దాని తర్వాత మొత్తం అంతా క్రాస్ చెక్ చేస్తే అది బెల్ట్ షాప్లో కొనలేదు, లైసెన్స్డ్ వైన్ షాప్లోనే అతను కొనుగోలు చేశాడు అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కూడా మనకి దక్కింది. సో దానివల్ల ఇది తప్పుడు విష ప్రచారం జరిగింది అని తర్వాత వాదించిన ఈవిడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దానికి వివరణ ఇవ్వాల. సో ఈ విధంగా జరిగింది అని ఏం చెప్పలా. వివరణ ఇవ్వలేనందువల్ల పోలీసులు ఏం చేశారు, ఈవిడిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రేపో మాపో ఆవిడకు కూడా నోటీసులు జారీ చేస్తారు. మరి ఈ విషయం ఎంత తీవ్రతగా ఉంటుందో మనకు తెలీదు. కానీ ఈ విషయంలో పోలీసులు చేసింది 100% కరెక్ట్. ఈ విధంగానే కనుక చర్యలు తీసుకోకపోతే నిజాన్ని అబద్ధంగా మార్చేసే వాళ్ళు చాలామంది రెడీగా ఉంటారు. ఎస్పెషల్లీ రాజకీయంగా ఇలాంటి విషయాలను వాడుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప గుణపాఠంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరైనా సరే ఇక్కడ నుంచి మేము విష ప్రచారం చేస్తాము, మేము చేసేసి వేరే వాళ్ళపై నిందలు వేసేసి మా అధ్యక్షుడి చేత మేము మెప్పించుకోవాలి, ఆయన ఇచ్చే డబ్బులు మేము తీసుకోవాలి అంటే ఇది ఒక విధంగా మాట్లాడాలి, విష ప్రచారం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద గుణపాఠంగా మారిపోతుందండి. అదేవిధంగా ఇది ఒక్కటే కాదండి, రీసెంట్గా వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద ఎంత విష ప్రచారం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మొంతా తుఫాన్కు సంబంధించి ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా నిందలేస్తున్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఆయన ఈ విధంగా మాట్లాడడం, అందులోనే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా మాట్లాడడం ఎవరికి నచ్చలేదు. ఒక మనిషి వల్ల ప్రకృతి వైపరీత్యం రాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే ఆ విధంగానే ఆయన విష ప్రచారం చేసి విమర్శలు చేశారు. అంతేకాకుండా ఇంకా అమరావతి పైన ఎంతమంది విష ప్రచారాలు చేస్తారో ఇంకా మనం వేల మీద కూడా లెక్క పెట్టడం ఉండవు. అన్నీ ఆ విధంగా వాళ్ళు పోస్టులు పెట్టి వర్షం వస్తే చాలు అమరావతి మొత్తం మునిగిపోయింది, ఇది రాజధానిగా వేస్ట్, రాజధానిని వేస్తుల రాజధానిని కూడా ఈ వైసీపీ వాళ్ళే వర్ణించారు. అంతేకాకుండా కాస్త వర్షం వచ్చి నీళ్ళు నిలిస్తే మొత్తం మునిగిపోయింది, ఇది రాజధానిగా పనికిరాదు, క్వాంటమ్ వ్యాలీకి పనిచేది, ఇది చేపలు పట్టడానికి ఆక్వా వ్యాలీలా పనిచేస్తుందని చెప్పేసి చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది విష ప్రచారం చేశారు అంటే ఆ విధంగా చేశారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద గుణపాఠంగా మారిపోతుంది. ఎవరైనా సరే ఇక్కడ నుంచి కూటమి ప్రభుత్వం మీదే కాదు,
నిజాన్ని అబద్ధంగా మార్చాలనుకున్నప్పుడు అలాగే అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న వారికి కూడా ఈ విధంగా కఠిన చర్యలు తీసుకుంటే న్యాయం బతుకుద్ది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.